ఆప్కి అదాలత్లో సింగర్ కంపోజర్ అయిన కైలాష్ ఖేర్ గారి మీద తర్వాత ఆరోపణ. ఈయన ఒక అవకాశవాది. కైలాష్ గారు, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ధైర్యం గలవారు, శక్తి గలవారు. ఆయన్ని మెచ్చుకునే ఒక్క అవకాశం కూడా మీరు వదిలిపెట్టట్లేదు. అదొచ్చి రజత్ సార్, ఏం చెప్పాలనుకున్నానంటే, నేను ఇంతకుముందే చెప్పినట్టు నా కెరీర్ స్టార్ట్ చేసి 18 సంవత్సరాలు అవుతుంది. నేను అందరినీ అభినందిస్తూ ఉంటాను. నా కళ్ళకి మంచి అనుకున్న విషయాల్ని నేను అభినందిస్తూ ఉంటాను. పాత వాళ్ళని కూడా నేను అభినందించేవాడిని. ఎందుకంటే ఇంతకుముందు ఉన్న వాళ్ళు కూడా మన దేశం కోసం ఎంతో మంచి మంచి పనులు చేసి వెళ్ళారు. కానీ ఏ స్పీడ్లో జరగాలో ఆ విషయాలన్నీ ఇప్పుడే జరగటం మొదలయ్యాయి. ఇదే నేను చెప్పొచ్చాను సార్. అంటే నేను మాట్లాడే విధానం అనేది ఒకటి ఉంది కదా, బాగా ఆక్రోషంగా, ఎమోషన్గా మాట్లాడటం. అదే కొంచెం హైలైట్గా తెలుస్తుంది. నా కెరీర్ మొదలుపెట్టి ఇంకా 2 దశాబ్దాలు కూడా అవ్వలేదు. ఒకవేళ చూసారంటే నా ఇంటర్వ్యూస్ మొత్తం ఈ 5-6 సంవత్సరాల మధ్య హైలైట్ అవుతూ ఉన్నాయి. అందువల్ల కరెంట్ విషయాలని నేను కొంచెం ఓపెన్గా చెప్పేస్తాను. అదే నా క్యారెక్టర్. మోడీ గారంటే ఇష్టమా? చాలా ఇష్టం. చాలా లోతైన ఆత్మ. దీనికంటే ముందు మన సనాతనానికి, మన సన్యాసులకి, ఇంకా మేధావులకి ఎంతలా గౌరవం, మర్యాద, అందులో ముఖ్యంగా మహాత్ములకి చాలా తక్కువగా దొరికాయి. కానీ ఇప్పుడు మన పుణ్యక్షేత్రాలకి, మన సంస్కృతి సాంప్రదాయాలకి ఒక అంగీకారం దొరికింది. ఇప్పుడు దేశం బాగుంది. మీ రియాక్షన్ చాలా వ్యత్యాసంగా ఉందని ప్రజలు అనుకుంటున్నారు. ఒకవైపు ఆపరేషన్ సింధూర్ జరిగింది, ఈలోపు మీరు పాట తయారు చేశారు. మన భారత సైన్యం చెప్పాలంటే ఆ సైన్య వీరత్వం, గౌరవం, గొప్ప వైభవం, మన దేశపు అన్ని గ్లోరీ అన్ని నేను పాడాను. దానితో పాటు ఖచ్చితంగా ఇది కూడా పాడాలి. అలాగే సృష్టించాను. మహాకుంభమేళా జరిగేటప్పుడు మీరు అప్పుడు కూడా చాలా వేగంగా పాట రెడీ చేశారు. అది చూసారంటే నాకు వచ్చిన ప్రాజెక్ట్స్ అన్ని దాంట్లో ఫీజు కూడా దొరుకుతుంది, డబ్బు మాత్రమే మాట్లాడుతుంది. అందువల్ల పని కూడా త్వరగా ఫినిష్ చేయాలి కదా. ఢిల్లీలో శాసనసభ ఎన్నికల్లో బీజేపీ గెలిచినప్పుడు అప్పుడు కూడా మీరు ఒక పాట సిద్ధం చేశారు, ఆప్కా గాంత్ హై. అవును. అంటే కొన్ని మూమెంట్స్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు నేను ఒక ఢిల్లీ వాడిని అవటం వల్ల ఢిల్లీ చెడ్డవన్నీ చూశాను, అలాగే మంచివి కూడా చాలా చూశాను. అందువల్ల కొన్ని విషయాలు నా మనసు లోపల నుంచి వస్తాయి. ఒక కళాకారుడి బాధ్యత ఇది. వాడు ఎప్పుడు కూడా ఒకేలాగా ఏవి చెయ్యకుండా జరుగుతున్న విషయాల గురించి అతను చెప్పాలి. దానితో పాటు కళాకారుడి అర్థం ఏంటంటే ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, విప్లవం చెయ్యాలి, విప్లవం చూపించాలి. 2011లో మీరు కేజ్రీవాల్ ని మెచ్చుకుంటూ పాడారు, యహీ రాగ్ గుజేగా అని. అవును, నేను వాళ్ళని పొగుడుతూ పాడలేదు సార్. అది నేను అన్నా హజారే సార్ కోసం పాడాను. అదే నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను మీకు. అంబర్ తక్ యహీ నాగ్ గుజేగా, ఈ పాట నేను అన్నా హజారే గారి కోసం పాడాను. అప్పుడు ఆయన నాకెవరు కూడా తెలియదు. ఇప్పుడు మీరు చెప్పిన ఈ పేరు, ఆయన ఎవరు అసలు నాకు నిజంగా తెలియదు. కానీ 2017లో మీరు ఒక పని చేశారు. 2017లో ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మీరు మాయావతి గారి కోసం ఒక పాట పాడారు. అందులో మీరు ఆవిడ్ని దేవి అని మెచ్చుకున్నారు. ఇంకొకటి అఖిలేష్ గారి కోసం పాడారు, దడక్ దడక్ అఖిలేష్ అని. ఇక మూడో పాట యోగి ఆదిత్యనాథ్ గారి కోసం పాడారు, గూండాల రాజ్యం నుంచి మాకు విముక్తి కల్పించు అని. అంటే ఒక్క కళాకారుడు ముగ్గురికి పాడారు. సార్ అదొచ్చి అది పువ్వు విరుచుకుంది, సైకిలు తొక్కారు, అలాగే ఈయన కూడా కాంగ్రెస్ పాట కూడా పాడాను సార్. నేను 4గురికి పాట పాడాను. ఒకసారి అనుకోకుండా ఏం జరిగిందంటే, అన్నీ ఒకే టైంలో రిలీజ్ అయ్యాయి. పాట పాడింది వేరు వేరు సమయాలలో. అందువల్ల ఇప్పుడు మీరు మొదటి పేరు చెప్పారు కదా, అది నేను నా కెరియర్ బిగినింగ్లోనే పాడిన పాట. అది ఆ సమయంలో చూస్తే నాకు అందరూ దేవి దేవతల్లాగానే కనిపిస్తూ ఉంటారు. బిగినింగ్లో అందరికీ అలాగే అనిపిస్తుంది సార్. కానీ కొంచెం వెళ్ళగా అప్పుడే మనకి బ్రెయిన్లో ఒకటి అలా ఓపెన్ అవుతుంది సార్. ఏ పని చెయ్యాలి, ఎటువంటి పనులు చెయ్యాలి, ఎంత రాసి తీసుకోవాలి అనేది. ఆ తర్వాత ఈ సడక్ సడక్ పాట అనేది రాశాను. 2013లోనో లేక 12లోనో ఈ పాట పాడాను, సడక్ సడక్ దడక్ దడక్ సడక్ సడక్. ఆ తర్వాత వచ్చి చూసారంటే ఇది ఈ యోగీజీ ఇంకా మిగతా పనులన్నీ వచ్చాయి. ఆ తర్వాత ఆ సమయంలో చూస్తే రిలీజ్ అయ్యే టైంలో మొత్తం ఒకేసారి కలిసి వచ్చాయి అన్ని పాటలు. అప్పుడు చూస్తే అరే, ఈ సింగర్ అన్నిటికీ సపోర్ట్ చేసి పాడాడే పాటలు.
ఇలాగే జరిగింది. కానీ పాట పాడింది వేరే వేరే సమయాల్లో. అలాగే పాడాను ఈ పాటలు. ఇప్పుడు మోడీ సార్ పుట్టినరోజు వస్తుంది, వాళ్ళకి 75 అయిపోయింది. ఆయన కోసం కూడా మీరు పాటని కంపోజ్ చేశారా? 2017లో అహ్మదాబాద్ లో ఒక షో జరిగింది. ఆ షో జరిపింది ఎవరంటే ఇప్పుడున్న హోమ్ మినిస్టర్, అహ్మదాబాద్ కి చెందిన ఆయన, గుజరాత్ లో హర్ష్ సంఘ్వీర్జీ. హర్షన్. అప్పుడు ఆయనకి ఒక 67th బర్త్డే జరుగుతుంది మన ప్రధానమంత్రికి. అప్పుడు 67 అడుగులలో ఒక కేక్ రెడీ చేసి ఇలా బాగా బ్రహ్మాండంగా జరిపారు అది. అప్పుడు నా కాన్సర్ట్ కూడా అక్కడ జరుగుతుంది. అప్పుడు ఒక పాట ప్లే అవుతుంది. హ్యాపీ బర్త్డే టు యు సునీత. అప్పుడు నా మనసులో ఒక విషయం అనిపించేది. మిగతా విషయాలన్నీ ఓకే, కానీ ఈ పుట్టినరోజు పాట ఏదో ఒక సినిమాలో ఒక పాట వచ్చింది. ఆ తర్వాత పెద్దగా ఎటువంటి అవేర్నెస్ లేదు. ఏ ఒక్క సింగర్ కానీ, ఎటువంటి పుట్టినరోజు కానీ, ఒక సినిమా పాట పుట్టినరోజు పాట లేకుండా పాడలేకపోతున్నాం. అందువల్లే సార్ 70వ పుట్టినరోజుకి ఒక పాట క్రియేట్ చేశాను. ఆ పుట్టినరోజు అప్పుడు పుట్టినరోజు శుభాకాంక్షలు. అందుకోసం సార్ ట్వీట్ కూడా వేశారు. సో మీరు అడిగిన పాట ఇంతకు ముందే క్రియేట్ చేసేసాం. మీరు అడిగి చూడండి, అది సంస్కృతంలో ఉంటుంది, హిందీలో కూడా ఉంటుంది. ఇంకా అంటే రాబోయే జూలై 7వ తారీఖు మీ పుట్టినరోజు కదా? అవును. మీరు ఆ రోజు కోసం ఏదైనా పాట రాశారా? అదేంటంటే రజిత్ సార్, నేను నా చిన్న వయసులో ఏదో కొంచెం నా పుట్టినరోజుని సంతోషంగా చూశానంటే అది యాగం, హోమం, ఇంకా లడ్డు ఇలా పంచుకోవటమే నాకు తెలుసు. నేను ఎక్కువగా పంచుకోవటమే చూశాను, ఈ ఆర్పుకోవటం నాకు తెలియదు. కానీ నేను ముంబై వెళ్ళిన తర్వాత ఇండియన్ ఐడల్లో జడ్జిగా ఉండేవాడిని 2008-2009లో. అక్కడ నాకు అందరూ కలిసి బర్త్డే సెలబ్రేషన్ చేశారు. మొదటిసారి నాకు అర్థమైంది. సడన్ గా నాకు సర్ప్రైజ్ ఇచ్చి కేకులు అవన్నీ తీసుకుని వచ్చారు. కొవ్వొత్తి అదే ఆ క్యాండిల్ అలా ఊదమని చెప్పారు. కేక్ కట్ చేయి. అక్కడ ఉన్న వాళ్ళంతా ఆ నాటకం మొత్తం ఫినిష్ చేశారు. ఆ తర్వాతే నా మనసులో ఒక విషయం అనిపించింది, లేదు, మనం ఎప్పుడు మన ట్రెడిషన్లోనే ఉండాలి. ఇప్పుడు నేను నా బర్త్డే వేడుకలు జరుపుకుంటున్నాను, కొత్త టాలెంట్ని లాంచ్ చేస్తున్నాను. ఇండియాలో ఎప్పుడు కూడా ఒక సింగర్ని లాంచ్ ఎవరు ఎప్పుడు చేయలేదు. కానీ నాకు కొంచెం పిచ్చి అవడం వల్ల, ఇంకా కొంచెం మొండితనం, సో నా పుట్టినరోజు రోజున ఇండియా మొత్తంలో అన్ని చోట్ల వెతికేస్తాను. వెతికి పట్టుకొని ఆ తర్వాత వాళ్ళని గ్రూమింగ్ చేస్తాను. నా పుట్టినరోజు నాడున నేను ఇదే చేస్తాను. కొత్త పక్షి అనే పేరులో నేను ఈ షోని జరుపుతున్నాను రజిత్ సార్. చాలా పెద్దగా బ్రహ్మాండమైన ఒక ఆడిటోరియంని రెడీ చేస్తూ ఉంటాను. కొన్ని సమయాల్లో స్పాన్సర్స్ ఎవరు దొరకడం లేదు, ఇప్పుడు కూడా దొరకలేదు అసలు. నేను నా పాకెట్లో నుంచి 50-60 లక్షలు ఖర్చు పెడతాను. అవును, ఇంకా రజత్ సార్ లాంటి వాళ్ళు, పండిట్జీ లాంటి వాళ్ళు, ఇలా పెద్ద పెద్ద మనుషుల్ని పిలుస్తూ ఉంటాను నేను కొన్ని సమయాల్లో. ఇంకా కొన్ని సమయాల్లో మినిస్టర్స్ ని కూడా పిలుస్తూ ఉంటాను. ఎవరు అవైలబుల్ గా ఉంటారో, ఎవరి ప్రేమ దొరుకుతుందో, ఇంకా ఎవరు అవైలబుల్ గా ఉంటారో ఆ సెలబ్రిటీస్ ని పిలుస్తూ ఉంటాను. ఒక కొత్త సింగర్, ఒక కొత్త స్టూడెంట్, సంగీత విద్వాంసుడు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా కూర్చుంటారు. ఆడియన్స్ తో పాటు వాళ్ళ అమ్మా నాన్న కూర్చుంటారు. వాళ్ళు స్టేజ్కి ఇలా పట్టుకొని వస్తారు. అతనికి ఇది ఎంత పెద్ద అవకాశం లాగుంటుంది. ఆ పాట వినడానికి ఒక చీఫ్ గెస్ట్ పద్మశ్రీ ప్రసూన్ జోషి అక్కడ ఉంటారు. అనుపమ్ ఖేర్ అక్కడికి వచ్చారు. స్వామి సిద్ధానంద్ సరస్వతి అక్కడికి వచ్చారు. మన పద్మశ్రీ రజత్ సార్ కూడా అక్కడికి వచ్చారు. వాళ్ళ అందమైన వైభవం కల్లారా చూస్తున్నప్పుడు వాళ్ళ మనసు లోపల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇదే నేను చేస్తూ వస్తున్నాను ఒక్కొక్క పుట్టినరోజుకు కూడా. ఈసారి కొత్త పక్షికి సంబంధించిన 9వ సంవత్సరం. నిజంగానే మీరు చాలా మంచి పని చేస్తున్నారు. అందరూ మీ పుట్టినరోజుని ఇలాగే జరుపుకుంటే ఎంతకన్నా గొప్ప విషయం సపోర్ట్ ఇంకేముంటుంది? దొరుకుతుందంటే ప్రకృతి అదృశ్యం చూడండి. దేవుడు చెప్పినట్టు మంచి విషయం కోసం ఒక అడుగు ముందుకు వేసావంటే 100 అడుగులు మీకు దారి అలా క్లియర్ చేసి పెట్టేస్తారు. ఎలా అంటే సొంత స్టూడియో ఉంది, మనకి సొంత రికార్డింగ్ కంపెనీ ఉంది కైలాష కేర్, మన సొంత ప్రొడక్షన్ హౌస్ కూడా ఉంది. మన షో మొత్తం ప్రొడ్యూస్ చేస్తున్నాం, వీడియోస్ మొత్తం ప్రొడ్యూస్ చేస్తున్నాం. అలాగే ఎవరి దగ్గర అగ్రిమెంట్ అస్సలు వేయడం లేదు. అలాగే ఇది కూడా గైడ్ చేస్తున్నాం. ఇది చూడండి, ఆగే టెకో హీ బస్తీ హై. आगे ठगों की बस्ती है, चुपचाप ठगे जाना, वहाँ डायन डस्ती है, खुद आप ढसे जाना, चाल चल मोहब्बतियाँ, अरे ओ उल्फतियाँ. ముందు ఉన్నది మోసగాళ్ళ కూటం, సో చూసి జాగ్రత్తగా ఉండాలి. చాలా మంచి విషయం.
ఎవరైనా ఏదైనా అడగాలనుకుంటున్నారా? మేము యోగి సార్ మూవీ వస్తుందని విన్నా. ఆ మూవీలో ఒక రోల్ ఉంది. ఆ మూవీలో మీరే చేయబోతున్నారా? చెప్పాలంటే మీరు అలాగే ఉన్నారు, అందుకని. ఏం జరిగిందంటే నేను ఒకసారి ఒక షో రన్ చేస్తూ ఉన్నాను. అందులో మిక్కా నేను కో జడ్జిగా ఉన్నాం. అక్కడ మిక్కా నన్ను ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. మేము యోగిజీని పెట్టి సినిమా తీయబోతున్నాం, మీకు గుండు కొట్టించబోతున్నాం, యోగిజీగా మీరే యాక్ట్ చేయబోతున్నారు అని. ఇలా కామెడీగా జరుగుతూనే ఉంది. దాన్ని ఎవరో పేపర్లో వేసేశారు. ఇది పేపర్లో వచ్చిన తర్వాత ఈ విషయం యోగిజీ దాకా వెళ్ళిపోయింది. యోగిజీకి ఈ విషయం వెళ్ళిన తర్వాత చాలా మంది ఇలా అన్నారు, మీరు చూడటానికి యోగిజీ లాగే ఉన్నారు అని. ఒకవేళ నేను గుండు కొట్టించుకుంటే ఇలా ఎంతో మంది కమెంట్స్ చేస్తూనే ఉంటారు. సార్, మీరు ఇంత సంపాదించి ఇంత పోరాటం చేసి చెప్పాలంటే ఇప్పుడు మీరు ఒక పెద్ద అంతస్తులోనే ఉన్నారు. రాబోయే యువకులకి మీరేదైనా 2 మాటలు చెప్పగలరా? పాటల్లోనో లేక మాటల్లోనో మెసేజ్ చెప్పాలనుకుంటే ఏ విధంగా చెప్పగలరు? ఇక్కడ మాతో పాటు యువకులు యువకురాళ్ళు చాలా మంది ఉన్నారు. इश्क जुनू जब हद से बढ़ जाए, हंसते हंसते आशिक सूली चढ़ जाए, जब इश्क का जादू सर चढ़ कर बोले, खूब लगा लो पहरे रस्ते रब खोले, यही इश्क दी मर्जी है, यही रब दी मर्जी है, तेरे बिन जीना कैसा हाँ खुद गर्जी है, तूने क्या कर डाला, मर गई मैं मिट गई मैं, हो जी हाँ जी हो गई मैं तेरी दीवानी. మేము 4 సంవత్సరాలకి ముందు కార్గిల్కి వెళ్ళాం. ఒక 3-4 సంవత్సరాలకి ముందు. కార్గిల్ వచ్చి 24 జూలై. కార్గిల్ డే అని ఒకటి ఉంటుంది. సో ఆ టైంలో అక్కడ మేము ఉన్నాం. సో అక్కడ అస్సాం రైఫిల్ వాళ్ళ యంగ్ ఆఫీసర్ని నేను చూశాను. అతనికి టైగర్ హీల్ పైన ఒక ఇల్లు ఉంది అతనిది. ఆయన తన బేస్ నుంచి వెళ్ళేటప్పుడు ఆయన చెవులో ఒక హెడ్ ఫోన్ పెట్టుకున్నాడు. ఈ పాట వింటూ వెళ్తున్నాడు, తేరీ దివానీ. అదేంటంటే, उन्नतिशील देश नहीं होता धन के भरे खजानों से, उन्नतिशील देश नहीं होता टैंक तोप विमानों से, उन्नतिशील देश नहीं होता खंदक और खदानों से, उन्नतिशील देश होता है उन्नतिशील नौजवानों से. ఒక దేశపు యువకుల మనసు లోపల ఆ దేశం పట్ల, ఆ దేశపు కళాచారం పట్ల, ఆ కల్చర్ పైన, ఆ దేశపు భాష పైన, ఆ దేశపు అభివృద్ధి పైన మర్యాద ఉంటే, సమర్పణ ఉంటే ఆ దేశపు తత్వమే వేరేలాగా ఉంటుంది. నేను ఎప్పుడు ఒకటే చెబుతాను, ఎప్పుడు మీకు అవకాశం వస్తుందో, ఎప్పుడు మీకు బాధ్యత వస్తుందో మీరు చరిత్ర సృష్టించే ఒక పని చెయ్యాల్సి ఉంటుంది. లేకపోతే ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది వెళ్తున్నారు అనే ఒక లెక్కే ఉండదు. ఇదే యువకులకి నేను ఇచ్చే ఒక మెసేజ్.